శ్రీ గురుభ్యో నమ గణాధీక్షాయ నమ. జై శ్రీరామ్. హిందూ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ మై డియరెస్ట్ హిందూస్. అయితే ఇవాళ పొద్దున నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఇవాళ పొద్దున నేను ఒక ఫోటో చూశాను. చూడగానే సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం సెక్యులర్ కంట్రీ కాబట్టి చాలా సంతోషం. ఏంటంటే అందరి పిల్లలు శాంతా క్లాస్‌లా తయారయ్యి జీసస్ క్రైస్ట్ అని లేదంటే ఇంకా రకరకాలుగా క్రిస్మస్ వేడుకలు స్కూళ్ళల్లో ముందు రోజే చేసేసారు. కొంతమంది నిన్న చేశారు. కొంతమంది వీలు కాని వాళ్ళు ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు. బాగుంది, చాలా సంతోషం. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే సెక్యులరిజం అన్ని నేర్పిస్తున్నాం, చాలా సంతోషం. దీనిలో ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, హిందుత్వానికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంజాన్ వచ్చినా టోపీ పెట్టుకొని మంచిగా తయారై రంజాన్ వేడుకలు చేస్తారు. క్రిస్మస్ వచ్చినా శాంటా క్లాస్‌లాగా తయారయ్యో, లేదంటే బాక్సింగ్ డే అనో, లేదంటే ఇంకేదో జీసస్‌లా తయారై మొత్తానికి అన్నీ చేస్తున్నారు, బాగుంది. ఇదే విధంగా మిగతా మతస్థులు లేదంటే మిగతా వాళ్ళు కూడా అందరూ మిత్రులే కదా హిందూస్. మన భారతదేశంలో ఉన్న వాళ్ళం అందరూ కూడా మిత్రులు అనుకున్నప్పుడు, సెక్యులర్గా ఉన్నప్పుడు ఒక శ్రీరామనవమి వచ్చిందనుకోండి, లక్కీగా శ్రీరామనవమి మన అదృష్టానికి హాలిడేస్లోనే వెళ్ళిపోతుంది. సో స్కూల్లో వాళ్ళు ఎటు చేయాల్సిందేం లేదు. కనీసం శ్రీరామాయణం తీసుకొని గీతా జయంతి రోజో, వ్యాస భగవానుడు పుట్టినరోజో, శంకర జయంతో, అలా గురువులు పుట్టిన దినాల్లో కానీ, లేదా పర్వదినాల్లో కానీ, శివరాత్రికి కానీ ఇలా ఏం చేస్తారంటే, సెక్యులర్ కాబట్టి ఎటు సెక్యులర్ అని చెప్పేసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్నప్పుడు అదే సెక్యులరిజంలోనే మనం ఏం చేయొచ్చు అంటే, రామాయణం కూడా ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని, హిందుత్వ పిల్లల్ని తీసుకొని, అన్ని ధర్మాలు సమానం కాబట్టి మనందరం బ్రదర్స్ కాబట్టి అందరినీ తీసుకొని ఒకడు రాముడు, ఒకడు కృష్ణుడో, వ్యాస భగవానుడో, శంకర భగవత్పాదులు ఇలా నాటకాలు వేయించడం కూడా బాగుంటుంది కదా. ఎంతసేపు మనం ఎక్కువగా ఏం చూడగలుగుతున్నామంటే, క్రిస్మస్ వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు, లేదంటే కొన్ని స్కూల్స్లో పాపం ట్రై చేస్తున్నారు అన్నీ సమానం చూపించడానికి. చాలా సంతోషం అది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, స్కూల్ లెవెల్లోంచే పిల్లల్ని అందరు సమానం అని చూపించే ప్రయత్నం చేయాలి. మనం అనుకుంటున్నాం జరుగుతుందని, కానీ అది జరగట్లే. ఒక హిందూ పిల్లలు మాత్రమే దీనిలో ఉంటున్నారు కానీ అంటే అన్ని స్కూల్స్ అనట్లేదు, కొన్ని స్కూల్స్ మటుకు మాత్రం ఏం చేస్తున్నాయంటే అందరిని సమానంగా నిజంగానే చేస్తున్నారు. పేరెంట్స్ కూడా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక హిందూ పిల్లాడో, ముస్లిం పిల్లాడో, క్రిస్టియన్ పిల్లాడో రామాయణం చేసిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. అది సమానంగా అందరూ చేస్తున్నారని చూసుకోవడం స్కూల్స్ నుంచే రావాలండి. లేదంటే ఏమవుతుందంటే, ఒక హిందూ ఎంత స్ట్రాంగ్ అయిపోతాడంటే, హీ కెన్ డూ హీ విల్ రీడ్ ఖురాన్ అనొచ్చు, లేదంటే హీ విల్ రీడ్ బైబిల్ అనొచ్చు, హీ విల్ రీడ్ ఆల్ హిందూ స్క్రిప్చర్స్ అనొచ్చు. హీ బికమ్ సో స్ట్రాంగ్. మిగతా వాళ్ళు ఎంత వీక్ అయిపోతారంటే, వాళ్ళ రిలీజన్ తప్పితే ఇంకోటి ఏం తెలియదు. ఫైనల్ స్కూల్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అన్నప్పుడు మనం అన్నీ చేసుకోగలగాలి కదా.